ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడ, ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులందరినీ పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ వాక్యంతో మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని యేసు శక్తి గల నామంలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని, ప్రతి గృహాన్ని యేసు నామంలో దీవించమని ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు మనం ధ్యానిస్తున్న మాటను మనం శ్రద్ధగా 10 నిమిషాలు ధ్యానించుకుందాం. మన యొక్క ఫ్యూచర్ ఎవరికి తెలియదు. మన యొక్క ప్రజెంట్ తెలుసు. మన ఏంటో తెలుసు. పాస్ట్ ఏంటో మనకు తెలుసు, జరిగిపోయింది. ఫ్యూచర్ మనకి ఎవరికి కూడా తెలియదు. మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగకుండా, మనం చదివినట్లుగా కాకుండా మనం ఏదేదో అయ్యాం, ఏమేమో చేస్తూ ఉన్నాం. ప్రజెంట్ కాలంలో మనం అనుకున్నది ఏది కూడా మన పట్ల కొంతమంది జీవితంలో జరిగి ఉండొచ్చు, కొంతమంది జీవితంలో జరగకపోయి ఉండొచ్చు కూడా. నిజానికి మన యొక్క బర్త్డే మనకు తెలుసు తప్ప మన యొక్క డెత్ డే ఎవరికి కూడా తెలియదు. పౌలు భక్తుడు అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను అంటాడు. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు, కానీ అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైన దేవుని కృపయే. నేను ఎంత కష్టపడినప్పటికీ కూడా ఆ కష్టం నాది కాదు. ఆ కష్టం వెనకాల దేవుని యొక్క కృప ఉంది కాబట్టి నేను కష్టపడగలిగాను అంటున్నాడు. మనం కూడా అంతే. మనం ఎంతో తెగ కష్టపడతాం, మనం ఏదేదో అనుకుంటాం, కానీ మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగదు. దేవుని కృప మన మీద, ఆయన యొక్క ప్రణాళిక మన మీద ఎలా ఉందో, ఆయన యొక్క ప్రణాళిక ద్వారానే మనం నడుస్తాము, జీవిస్తాము. మన యొక్క లైఫ్ని మనం చివరి వరకు కొనసాగించుతాం తప్ప మనం అనుకున్నది ఏమి కూడా జరగదు. దేవుడు ముందుగానే మన ఎడల మనం ఏమై ఉంటామో ఆయనకు తెలుసు. తల్లి గర్భమున మనం ఉద్భవించిన దినము మొదలుకొని మనం పుట్టి పెరిగి మనం చనిపోయేంత వరకు కూడా మనం ఏంటో ఆయనకి సమస్తము తెలుసు. మన జీవిత గమ్యం తెలుసు, మన జీవిత ముగింపు కూడా తెలిసిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. పౌలు భక్తుడు అంటాడు, ఆయన చాలా నిష్ఠాగరిష్ఠుడిగా ఉన్న వ్యక్తి. ఆయన ధర్మశాస్త్ర పండితుడు, రోమియుడు, అలాగే గమానియేలు దగ్గర విద్యాభ్యాసము చేసినవాడు, గొప్పవాడు. ఆ యొక్క ఎబిలిటీస్ అన్నిటిని కూడా, ఆ గుడ్ ఎబిలిటీస్ అన్నిటిని కూడా ప్రక్కన పెట్టి పౌలు గారు అన్న మాటలు ఏమన్నాడో తెలుసండి? నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్ల మాత్రమే. నేను ఏదేదో అనుకున్నాను, ఏదేదో చేయాలనుకున్నాను, ఎక్కడికో వెళ్ళాలనుకున్నాను. మనం కూడా అలా అనుకుంటాం కదా, ఏదేదో చేయాలనుకుంటాం, ఏదేదో చెందాలనుకుంటాం, ఏదేదో అయిపోవాలనుకుంటాం, కానీ అది మన వల్ల అయ్యే పని కాదు. దేవుని కృప మనకు తోడుగుంటేనే మనం అవ్వగలం ఏదైనా. పౌలు భక్తుడు చాలా గొప్పగా చదువుకున్నాడు, మంచి విద్యాభ్యాసం చేసిన వాడు, అలాగే రోమియుడు, ధర్మశాస్త్ర పండితుడు. అటువంటి వాడు తన యొక్క పాండిత్యాన్ని, సమస్తం తనకుంటున్న ఎబిలిటీస్ అన్నిటిని కూడా పెంటగా ఎంచుకున్నాడు. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను అని మాట్లాడుచున్నాడు. మనం చేసే పని వెనకాల దేవుని యొక్క కృప ఉండబట్టే మనం ఈరోజు ఇలా ఉండగలిగాం. పౌలు భక్తుడు అంటున్నాడు కదా, ప్రయాసపడింది నేను కాదు, నాకు దేవుడు తోడే ఉండబట్టే నేను ప్రయాసంలో దేవుని కృప వలన ఈ స్థితికి వచ్చానన్నట్లుగా పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథంలో 55వ అధ్యాయం 8వ వచనం ఉంటుంది కదా, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా మన ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు. మన యొక్క ఊహలు వేరు, మన ఎడల దేవునికుంటున్న ప్రణాళిక వేరుగా ఉంది. దావీదు ఎవరండి? దావీదు గొర్రెల కాపరి. దావీదు ఎప్పుడైనా రాజు అవుతానని తన యొక్క పగటి కలనే డే డ్రీమ్ అయి ఉన్నదా? ఎక్కడ కూడా నేను రాజును అవుతానని ఎప్పుడు కూడా దావీదు అనుకోలేదు. దావీదుకి దేవుని కృప ఉంది కనుకనే ఆ గొర్రెల దొడ్డులో నుంచి సరాసరి రాజు పట్టాభిషేకం మీద కూర్చున్న గొప్ప ఘనతను దావీదుకి అనుగ్రహింపబడింది. అది ఎవరి వల్ల కాదు, దేవుని యొక్క కృప వలన మాత్రమే సాధ్యమైంది. దావీదు అసలు రాజు అవుతాడనే ఊహే లేదు. ఒక గొప్పగా గొర్రెల మందకు ఇంకా అనేకమైన గొర్రెలు ఉండొచ్చేమో, పెద్ద మంద అవ్వచ్చేమో తప్ప
ఇశ్రాయేలుకి రాజు అవటం అసాధ్యము. కానీ దేవుని కృప ఉంది కాబట్టే ఆ యొక్క ఇశ్రాయేలుకు దావీదు రాజుగా ఉండి 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ని ఏలే గొప్ప ఘనతను దావీదు పొందుకున్నాడు. మనం చదువుకు తగ్గట్టుగా ఎవరు కూడా ఉద్యోగాలు చేయట్లేదు. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఈరోజు చాలామంది ఆటో నడుపుతున్నారండి. డాక్టర్స్ చదువుకున్న వారు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఎందుకు అంటే దేవుని యొక్క ప్రణాళిక లేదు. కానీ మన ఆలోచనలు ఏంటి? డాక్టర్ని అయిపోవాలి, ఇంజనీర్ని అయిపోవాలని. గోల్ ఉండటం తప్పేమీ కాదు. కానీ దేవుడు మన పట్ల ఆయన కృప ఏమై ఉందో, మన పట్ల ఆయన ప్రణాళిక ఏమై ఉందో అదే అవుతుంది తప్ప మనం అనుకున్నది మనం ఎప్పుడు కూడా చేయలేము. అది దేవుని యొక్క మహాకృప వలనే సాధ్యమవుతుంది. చాలామంది అంతే కదా, మనం చదువుకున్నది ఇంజనీరింగ్ చదివాము ఈరోజు, కానీ మనం చేస్తున్న జాబ్స్ వేరు. అవునా కదండి? దేవుని కృప అంటే ఏంటనుకుంటున్నాం మనం? దేవుని కృప అంటే అర్హత లేని మనల్ని అర్హునిగా చేసేదే మన తెలివి కాదు, దేవుని కృప వల్ల మాత్రమే సాధ్యం. ఉదాహరణకు ఒక దొంగ దోచుకోవడానికి మన ఇంటికి వచ్చాడండి. వచ్చి దొరికిపోయాడు. దొరికిపోయిన తర్వాత అతను మనం ఏమీ అనట్లేదంటే అతని మీద జాలి దయ చూపటం వల్ల. దేవుని కృప ఏంటో తెలుసండి? దేవుని కృప అతనికి తోడుగా ఉంటే మనం ఏం చేస్తాం తెలుసా? ఆ దొరికిపోయిన దొంగకి మనము చక్కగా భోజనం పెట్టి, ఒరే బాబు వెళ్ళిపోరా బాబు అని చెప్పి వాడికి ఛార్జీస్ కూడా ఇస్తాం చూసారా? అది దేవుని కృప. ఆ కృప ఉంటేనే అతని పట్ల మనకి ఆ యొక్క ఇచ్చే మనసు వస్తుంది. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను అంటున్నాడు పౌలు భక్తుడు. అంతే మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప. అంతే. మనం అనుకున్నది ఏది కూడా జరగదు. దేవుని యొక్క మహాకృప వల్లే సమస్తము సాధ్యం.